మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రజలు కూడా జ్వరాలకు గురవుతున్నారు. వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ, చికెన్ గున్యా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలు వ్యాధుల బారిన పడుతూ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఐ న్యూస్ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. పాలమూరు జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారాయణపేట, గద్వాల, నాగర్ కర్నూలు ప్రాంతాలలో చూసుకుంటే ఎక్కువగా కేసులు నమోదుతున్నాయి. ముఖ్యంగా వైరల్ ఫీవర్లతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు బారులు తీరుతున్నారు, క్యూ కడుతున్నారని చెప్పచ్చు. ఎక్కడ చూసినా ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు చూసుకుంటే కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా పేషెంట్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మామనాడు జిల్లాలోని నాగర్ కర్నూలు జిల్లాలో మనం చూసుకుంటే నాగర్ కర్నూలు జిల్లాలో ఈ సీజనల్ మారిన వాతావరణం ఎప్పుడైతే అనుకూల మార్పులు చెందాయో, వాతావరణంలో వర్షాలు పడుతున్నావో ఆ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లాలో ఒక డెంగ్యూ కేసులే 15 వరకు నమోదైంది. ఈ డెంగ్యూ కేసులతో పాటు ఎక్కడ చూసినా కూడా జ్వరము, వైరల్ ఫీవర్, టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. ముఖ్యంగా నవాపేట, మామనారు జిల్లాలోని నవాపేట మండల కేంద్రంలో కూచూరు గ్రామంలో వైరల్ ఫీవర్లతో ఆ గ్రామం మొత్తము బాధపడుతుందని చెప్పవచ్చు. దానికి సంబంధించి వైరల్ ఫీవర్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. ఇక్కడ చూసినా కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులనే ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు కూచూరు గ్రామంలోని కూడా ప్రభుత్వ వైద్య సిబ్బంది కూడా అక్కడ గ్రామాన్ని మొత్తము డయేరియాగా నిర్వహించి ప్రతి ఇంట్లోకి దానికి సంబంధించిన ఎక్కడ కూడా దోమలు నిల్వ ఉండకూడదని దానికి సంబంధించిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. మలేరియా అధికారులు కూడా ఆ గ్రామాన్ని మొత్తము జల్లెడ పడుతున్నారు. ఆ గ్రామంతో పాటు నవపేట మండలంలో కూడా చాలా ప్రాంతాలలో ఈ చికెన్ గున్యా, డెంగ్యూ కేసులు అయితే ఎక్కువగా నమోదవుతున్నాయి. డెంగ్యూ కేసులను ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 145 డెంగ్యూ కేసులు ఒక సీజన్లోనే నమోదైనవి. దాంతోపాటు చికెన్ గున్యా కేసులు కూడా 35 చికెన్ గున్యా కేసులు కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నమోదైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి ఆయా జిల్లా అధికారులు కూడా ఈ సీజనల్ వ్యాధులపై అప్రమత్తమయ్యారు. వైరల్ ఫీవర్లను చూసుకుంటే కూడా ఒక జ్వరానికి సంబంధించిన 2 నెలల్లో చూసుకుంటే ఈ గణాంకాలు చెప్తున్నాయి. 3500 కేసులు ఈ జ్వరానికి సంబంధించిన రోగపీడితులు నమోదయ్యారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా రోగులు అయితే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అతిసార ప్రబలడంతో అక్కడ రోగులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామీణ వ్యవస్థ కూడా చాలా ఇబ్బందిగా మారింది. ఎక్కడైతే సౌకర్యాలు లేవో అక్కడ మా సౌకర్యవంతమైన ప్రదేశాలు లేకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు తలెత్తుకునే పరిస్థితి ఉంది. ప్రజలు కూడా అప్రమత్తం ఉండాలని అధికారులు కూడా వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఎక్కడికక్కడే కూడా అధికారులు గ్రామీణ ప్రాంతాలలో క్యాంపులు నిర్వహిస్తున్నారు. మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రజలకు అవగాహన కూడా కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నారాయణపేటలో ఎక్కువగా కేసులు ఈ డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. దాంతోపాటు మామనారు జిల్లాలో కూడా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఒక జిల్లాలోనే 15 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. నారాయణపేటలో చూసుకుంటే 10 డెంగ్యూ కేసులు, ఇలా చికెన్ గున్యా కేసులు కూడా 15 చికెన్ గున్యా కేసులు నమోదయ్యాయి. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఈ వైరల్ ఫీవర్లతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు ప్రజలతో పాటు ఇక్కడ వాళ్ళకి సౌకర్యాలు కూడా ప్రభుత్వాలు కల్పించే అవకాశము కనిపిస్తున్నా కూడా ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులనే ఎక్కువగా ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు. దీంతోపాటు మహబూబ్నగర్ జిల్లాలోని పలు ప్రాంతాలలో కూడా చికెన్ గున్యా, డెంగ్యూ కేసులు అయితే ఎక్కువగా నమోదవుతున్నాయి. డెంగ్యూ కేసులను నివారించేందుకైతే ప్రభుత్వ యంత్రాంగం అయితే అప్రమత్తమైందని చెప్పవచ్చు. దీంతోపాటు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలు ఈ సీజన్లో అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్క వైద్య చికిత్సలు నిర్వహించేందుకైతే ఆసుపత్రులకు వెళ్ళాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు అప్రమత్తమని చెప్పచ్చు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎక్కువగా సీరియస్ కాకుండా ఇప్పటికే గురుకుల పాఠశాలలో కూడా చూసుకుంటున్నాం. చాలా వాంతులు, విరేచనాలు, ఫుడ్ పాయిజన్ కావడం, అక్కడ విద్యార్థులు కూడా ఆసుపత్రుల పాలు కావడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ప్రజలు, అక్కడ ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్న ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి డెంగ్యూ కేసులను కానీ, మలేరియా, చికెన్ గున్యా కేసులను కానీ త్వరితగతిన ప్రజలు వైద్య చికిత్సలు నిర్వహించుకుంటే ఖచ్చితంగా వాటిని తగ్గించేందుకైతే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇది ఉమ్మడి మామనాడు జిల్లా వ్యాప్తంగా చికెన్ గున్యా, డెంగ్యూ కేసుల నమోదుపై కెమెరా పర్సన్ కరుణాకర్తో వెంకటేష్, ఐ న్యూస్, మహబూబ్ నగర్. ఇక ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోను
డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ప్రజలు డెంగ్యూ బారిన పడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన చికిత్స అందటం లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఒక్క కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోనే 16 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇదే అంశంపై మరిన్ని వివరాలు ఐ న్యూస్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. వర్షాకాలం కావడంతో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఇప్పటికే తాడువాయి మండలం దేమేకాలంలో కలుషిత నీరు తాగి 15 మంది అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళంతా కోలుకుంటున్నారు. ప్రస్తుతం మనం కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఉన్నాం. మనతో పాటు డాక్టర్ శరత్ గారు ఉన్నారు. సో చెప్పండి, అసలు మొన్న మేదేకాలంలో చూసాము దాదాపు 15-20 మందికి పైగా అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? మీరు ఎలాంటి చికిత్స చేస్తున్నారు? యాక్చువల్గా లాస్ట్ 2 days నుంచి ఈ జీఈ కేసెస్ అంటే కుట్టుబయలు వాంతులు ఉన్న కేసెస్ ఒక విలేజ్ నుంచి 6 కేసెస్ రావడం జరిగింది. దాంట్లో అన్ని కేసెస్ కూడా రికవర్ అయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకొక పేషెంట్ మాత్రం ఇంకా మాతో ఐసీయూలో ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ఎవ్రీ ట్రీట్మెంట్ అందిస్తున్నాం. మిగతా 5 పేషెంట్స్ కూడా సేఫ్గా డిశ్చార్జ్ అయినారు. ఇంకోటి విష జ్వరాల గురించి మీరు అడుగుతున్నారు కదా. యాక్చువల్గా ఈ డెంగ్యూ ఫీవర్ అనేది ఇప్పుడు పెరుగుతుంది. లాస్ట్ ఈ నెలలో మనకి 16 కేసులు ఇన్ పేషెంట్గా అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ పేషెంట్స్ మనకి అడ్మిషన్ ఎప్పుడు చేస్తాము అంటే థ్రాంబోసైటోపెనియా, ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గుతుంది, లేకపోతే వాళ్ళకి ఏమైనా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఎక్కడైనా చిన్న చిన్నగా రక్తపు మరకలు అట్లేమన్నా ఉన్నప్పుడు, లేకపోతే ఇంకేదైనా బ్లడ్ వామిటింగ్స్ కానీ, బ్లడ్ మోషన్స్ కానీ, యూరిన్లో బ్లడ్ కానీ ఇలాంటిది ఏమైనా వచ్చినప్పుడు అడ్మిట్ చేయడం జరుగుతుంది. సో అలా ఈ నెలలో 16 కేసులు అడ్మిట్ చేసినాము. అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి పంపించినాము. అయితే ఇది మన ట్రీట్మెంట్ ఆస్పెక్ట్. యాక్చువల్గా విష జ్వరాలు రాకుండా ఉండాలి అంటే ప్రజల వంతు ఏముంటుంది? ప్రతి ఒక్కరూ కంపల్సరీ దోమలు లేకుండా చూసుకోవాలి వాతావరణంలో. సో ఎక్కడ కూడా స్టోర్డ్ వాటర్ ఉండవు. డ్రై డే అంటే వారానికి ఒకసారి నీళ్ళు అన్ని కుండల్లో, ఎక్కడెక్కడ డ్రమ్లలో ఎక్కడెక్కడ నీళ్ళు ఉంటాయో అవన్నీ వంచేసేయాలి. ఎందుకంటే ఆ వారం రోజుల్లో ఈ మస్కిటో అనేది అక్కడ నుంచి మళ్ళీ ఉత్పత్తి అవుతుంది. సో డ్రై డే అనేది పాటించాలి. సెకండ్ థింగ్, ఎక్కడైతే దోమలు ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళు మస్కిటో రెపెలెంట్స్ అంటే దోమతెర కానీ ఇతర మెజర్స్ తీసుకొని సేఫ్గా ఉండాలి. తర్వాత స్కూల్ వెళ్తున్న పిల్లలకు కూడా కొంచెం ఓడోమోస్ లాంటివి, లేకపోతే స్కూళ్ళల్లో కూడా ఫాగింగ్ మెజర్స్ ఇట్లాంటివి తీసుకోవాల్సి ఉంటుంది. సార్, ఇప్పుడు ఈ విష జ్వరాలు ప్రబలుతున్నాయి కదా, ఇన్ పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు? అంటే గత వారం రోజుల నుంచి చూస్తుంటే మీరు అన్నారు డెంగ్యూ కేసెస్ కూడా భారీగా పెరుగుతున్నాయి, వీళ్ళు కూడా వస్తున్నారు. వైద్య పరీక్ష అంటే వాళ్ళకి ఎట్లా చికిత్స అందుతుంది సార్? అంటే ప్రభుత్వ ఆసుపత్రి అనగానే కొంతమంది భయపడి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా, వాళ్ళకి ఏం చెప్తారు? అయితే విష జ్వరాలు అంటే ఇప్పుడు బయట నుంచి డెంగ్యూ పాజిటివ్ అనేసి ఏదైనా రిపోర్ట్ వస్తే మేము దాన్ని మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాం. మా దగ్గర పాజిటివ్ ఉందా లేదా, ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉంది అన్నా కూడా మనం కన్ఫర్మ్ చేసుకొని మన దగ్గర వీలైనంత దానికి ప్రతిదానికి ప్లేట్లెట్స్ ఇవ్వడము ట్రీట్మెంట్ కాదు. దానికి తగ్గట్టుగా యాంటీబయాటిక్స్ కానీ ఐవీ ఫ్లూయిడ్స్ కానీ ఇస్తుంటే ఆ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతుంటుంది. సో దాన్ని మనం ఒక 3-4 days ఆ ప్లేట్లెట్స్ అనేవి మళ్ళీ పేషెంట్ నుంచే ఉత్పత్తి అయ్యి పేషెంట్ రికవర్ అయ్యేదాకా సపోర్టివ్ కేర్ లెక్క చేసుకొని ఒకవేళ విషమంగా అంటే క్రిటికల్గా ఉంటే ఐసీయూలో పెట్టి ట్రీట్ చేస్తున్నాం. సో పేషెంట్స్కి మనమేంటంటే ఇప్పుడు ప్రతి కేసు అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో వాటిని ఓపీ బేసిస్లో తీసుకొని వాళ్ళకి ఓరల్ రీహైడ్రేషన్ అంటే కొబ్బరి నీళ్ళు కానీ ఇతర ద్రవ పదార్థాలు తీసుకొని అలా కూడా ఉండొచ్చు. 2 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ చేయించుకొని తక్కువైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఎనీ టైం రావచ్చండి. 24 గంటలు మాకు సదుపాయం ఉంటుంది, అడ్మిట్ చేస్తాం. దోమల నుండి దూరంగా ఉంటేనే ఈ డెంగ్యూ అలాగే వైరల్ ఫీవర్స్ రాకుండా ఉంటాయని చెప్పేసి డాక్టర్ శరత్ గారు చెప్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వచ్చేటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా తాము చికిత్స అందిస్తున్నామని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయి కులకర్ణితో శ్రీకాంత్, ఐ న్యూస్, కామారెడ్డి నుంచి.